హాయ్ హలో వెల్కమ్ టు మై ఆల్గో ట్రేడింగ్ ఛానల్. సో మళ్ళీ ఇంకొక బిగ్గర్ టైం ఫ్రేమ్ 7 minute టైం ఫ్రేమ్ మీద మనకి సెకండ్ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయిందండి. అది 2 రోజుల్లో 2 ట్రేడ్లు రావడం అనేది చాలా పెద్ద విషయమే. కానీ చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే మే 24 తర్వాత అసలు జూన్ 6వ తారీఖున జూన్ని స్టార్ట్ చేసింది. సో ఈ మధ్యలో ట్రేడు లేదు, ఏమీ లేదు. ఎందుకనంటే సిగ్నల్ పడలేదు, సిగ్నల్ పడిన తర్వాత ఎంట్రీ దొరకలేదు. కాబట్టి అందుకని జూన్ 6వ తారీఖున మీరు కనుక జూన్ 6వ తారీఖున వీడియో చూస్తుంటే మనకి సిగ్నల్ జూన్ 6నే దొరికింది. దాని ముందర మే 24న దొరికింది. సో ఈ మధ్యలో అంతా కూడా వెయిటింగ్. ఎన్ని రోజులు పడింది వెయిటింగ్? మే 24 అంటే అక్కడ ఒక 6 రోజులు 7 రోజులు, ఇక్కడ ఒక 12 2 వారాల పాటు ట్రై మొత్తం అసలు ఏమీ మనకి దొరకలేదు సిగ్నల్. సరే, ఇప్పుడు జూన్ 6వ తారీఖు తర్వాత జూన్ 7వ తారీఖున సిగ్నల్ పడింది, ఎంట్రీ కూడా దొరికింది. సరే, అయితే ముందర ఎంట్రీ అంటే ఏంటి, అసలు విషయం ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఏంటి అంటే మనం సింపుల్గా అసలు చెప్పాల్సింది మర్చిపోయాను. ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా మనం ఇది ఏంటంటే మాన్యువల్ ట్రేడింగ్ నుంచి ఆటోమేటిక్ ట్రేడింగ్లోకి వెళ్ళాలి, కోడ్ రాసుకొని అనుకునే వాళ్ళకి ఇది ఒక చిన్న టెక్స్ట్ బుక్ లాంటి ప్రయత్నం. ఇలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి, ఇలా స్వింగులు ఉంటాయి, ఇలా అవి ఇవి ఉంటాయి అని చెప్పేసి. సరే, అయితే మనం విజువల్గా ఏమనుకోవాలంటే మనకి స్క్రీన్ మీద ఒక రెడ్ లైన్ ఒక గ్రీన్ లైన్ ఉంటుంది. ఆ గ్రీన్ లైన్ రెడ్ లైన్ గ్రీన్ లైన్ మధ్యలో ఒక ఎల్లో లైన్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ట్రావెల్ చేస్తూ ఏం చేస్తుందంటే ఎల్లో లైన్ అనేది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో రెడ్ లైన్ని కొడుతుంది. రెడ్ లైన్ని కొట్టినప్పుడు మనకి సిగ్నల్ స్టార్ట్ అవుతుంది. షార్ట్ చెయ్యి అనే సిగ్నల్ స్టార్ట్ అవుతుంది. సిగ్నల్ స్టార్ట్ అయిన వెంటనే కూడా షార్ట్ పొజిషన్ని తీసుకోదు. సిగ్నల్ స్టార్ట్ అయిన తర్వాత అంటే సిగ్నల్ స్టార్ట్ అయింది, నేను ఎక్కడ ఎంటర్ అవుతాను అని అంటే ఇక్కడ ఎంటర్ అవుతాను అని చెప్పేసి ఆల్గో ఒక లైన్ గీసుకుంటుంది. మీరు కనుక చూస్తే క్యాండిల్స్ పైన ఒక రెడ్ లైన్ ఉంటుంది. అక్కడ మాత్రమే ఎంటర్ అవుతాను, అక్కడ దాకా వెళ్ళకపోతే ఎంట్రీ తీసుకోదు. మొహమాటం కూడా పడాల్సిన అవసరం లేదు. సో మనం కనుక చూస్తే సిగ్నల్ పడిన తర్వాత ఒక రెడ్ లైన్ గీసుకుంది, ఆ రెడ్ లైన్ దగ్గర మాత్రమే ఎంటర్ అయింది. సో ఎంట్రీ అనేది దొరికింది మనకి. మనం కనుక చూస్తున్నాం క్లియర్గా ఎంట్రీ దొరికింది. ఎంట్రీ ఆల్మోస్ట్ 14-18 అంటే 14 అంటే 2ంటికి దొరికింది, 2:15కి అలాగా దొరికింది. ఎక్కడ దొరికిందంటే స్క్రీన్ మీద మనకు కనిపిస్తున్నట్టు 62898 దగ్గర షార్ట్ పొజిషన్ అనేది ట్రిగ్గర్ అయింది, మనకి దొరికింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ థియరీలోకి వద్దాం. ఎప్పుడైతే ఎల్లో లైన్ అనేది గ్రీన్ లైన్ టచ్ చేస్తుందో, అది పర్ఫెక్ట్గా టచ్ చేసింది. సో ఎప్పుడైతే టచ్ చేస్తుందో కాసేపట్లో, సో అప్పుడు మనకి ఎగ్జిట్ అయిపో, ఎంట్రీ తీసుకున్నావు కదా ఎగ్జిట్ అయిపో అని టైం స్టార్ట్ అయినట్టు. ఎగ్జిట్ అవుతే వెంటనే అయిపోదండి, మళ్ళీ అక్కడ కూడా క్యాండిల్స్ కింద ఒక గ్రీన్ లైన్ రాసుకుంటుంది. ఆ గ్రీన్ లైన్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఎగ్జిట్ అవుతుంది. ఒకవేళ గ్రీన్ లైన్కి వెళ్ళకపోతే ఫర్ ఎవర్ ఆ పొజిషన్లో ఉండదు, ఎప్పటికీ ఆ పొజిషన్లోనే ఉంటుందని కాదు, ఎప్పటికప్పుడు ఆ గ్రీన్ లైన్ని మాడిఫై చేసుకుంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళలేదు అనుకోండి, ఇప్పుడు మనకి స్క్రీన్ మీద ఒక గ్రీన్ లైన్ గీసుకుంది సిగ్నల్ పడగానే. ఆ సిగ్నల్ పడ్డ వెంటనే కూడా ఒకవేళ అక్కడ దాకా మార్కెట్ వెళ్ళలేనే లేదనుకోండి, అప్పుడు ఆ గ్రీన్ లైన్ని మాడిఫై చేసుకుంటూ ఉంటుంది, అక్కడే ఉండిపోదు. సో ఆ గ్రీన్ లైన్ని కొంచెం పైకి తీసుకొచ్చుకోవటం లేదా కొంచెం కిందకి తీసుకొచ్చుకోవటం, కింద గ్రీన్ లైన్ అనేది మాడిఫై అవుతూ ఉంటుంది. సో అది జరిగేది ఇక్కడ థియరీ ప్రకారం. ఇంకొకటి మనం పిఎన్ఎల్ చూస్తే ఫేవరబుల్ ఎక్స్కర్షన్, అడ్వర్స్ ఎక్స్కర్షన్ అని ఉంటుంది. ఫేవరబుల్ అంటే ఇప్పుడు మీరు ఒక పొజిషన్ తీసుకున్న తర్వాత ఒక 10,000 ప్లస్ వచ్చిందంటే అది ఫేవరబుల్ ఎక్స్కర్షన్, ఒక -5,000 వచ్చిందంటే అది అడ్వర్స్ ఎక్స్కర్షన్. సరే, ఇప్పుడు మనం పిఎన్ఎల్లోకి వెళ్తే ఫేవరబుల్ మనం 57,000 58,000 ప్లస్లో ఎగ్జిట్ అయ్యి ఉండేవాళ్ళం పొజిషన్ వేసిన తర్వాత. అలాగే -5,000లో ఎగ్జిట్ అయ్యి ఉండేవాళ్ళం. మైనస్లో వెళ్తే అంతలో ఎగ్జిట్ అయ్యేవాళ్ళం, ప్లస్లో వెళ్తే +58,000 ఎగ్జిట్ అయ్యేవాళ్ళం. కానీ ఆల్గో అనేది మనం రాసిన రూల్స్ని అది ఫాలో అవుతూ ఉంటుంది కాబట్టి అది చిన్నగా ఆల్మోస్ట్ +40 ప్లస్లో ఉంది ఇప్పుడు. అయితే మనం చూడాల్సింది ఏంటంటే స్క్రీన్ మీద ఆ రెడ్ లైన్ ఆ గ్రీన్ లైన్ అది ఏంటి అని అంటే అది మనం ఫాలో అయ్యే థియరీనే. మీరు ఏ థియరీ అయినా ఫాలో అవ్వండి, కానీ మనం స్క్రీన్ మీద కనుక ఇలా సింపుల్గా పెట్టుకోగలిగితే మనకు ఒక విజువల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అని. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, సిగ్నల్ పడింది అయినా కానీ పొజిషన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనే పొజిషన్ తీసుకోండి. అప్పుడు మనం ఇంత కోడింగ్ చేసిన వాళ్ళం, ఇంత సిగ్నల్స్ని స్టడీ చేసి మార్కెట్ని స్టడీ చేసి ఒక థియరీ రాసిన వాళ్ళం, మనం ఏమనుకోవాలి? సిగ్నల్ పడిందనా పడలేదనా ఏంటి?
సో సిగ్నల్ పడగానే నువ్వు ఎక్కడ ఎంట్రీ తీసుకుంటావు అనేది నాకు చూపించు స్క్రీన్ మీద, చార్ట్ మీద అనేది కూడా మనం కొంచెం ఎక్స్ట్రాగా రాసుకోగలిగితే దానివల్ల ఏమవుతుందంటే ఓకే, సిగ్నల్ పడ్డా కూడా ప్రైస్ రేంజ్ని రీచ్ అవ్వలేకపోవటం వల్ల ఇది వెళ్ళలేకపోయింది అనే క్లారిటీ అనేది మనకు ఉంటుంది. సో అది అందుకని విజువల్గా అలా పెట్టుకున్నాం. సో మనం చూస్తే గ్రీన్ లైన్ ట్రై చేస్తుంది కానీ గ్రీన్ లైన్ దాకా మార్కెట్ రాలేదు. కాబట్టి మనకి అక్కడ 100% కూడా మనకి ఎగ్జిట్ అనేది దొరకట్ల. అయితే పిఎన్ఎల్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు +40లో ఉంది, ఇప్పుడు +10 13 ఎంతలోనో ఉంది, +23కి వచ్చే పరిస్థితి. మనం కనుక అది ఇంకా వెయిట్ చేసి కూర్చోవాల్సిందే. ఎందుకనంటే ఎగ్జిట్ అనేది మనం ఆల్గోకి ఇచ్చేసాం, రూల్స్ అనేవి మనం ఆల్రెడీ రాసేసాం. రూల్స్ రాసేసినప్పుడు మనం వెళ్ళి ప్రతిసారి దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. దాని మానం దాన్ని వదిలేస్తే దానికి తెలియదు, ప్లస్సో మైనస్సో ఏంటో తెలియదు, మనం రాసే రూల్ తప్ప. సో అది సినారియో. మొత్తానికైతే ఒక ఎగ్జిట్ అనేది దొరికింది అని మనం చెప్పాలి. ఎగ్జిట్ ఎక్కడ దొరికిందంటే 62,089లో దొరికింది. మనకి +73,000 ప్రాఫిట్ అయితే వచ్చిందండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక పేపర్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ మాత్రమే, రియల్ మనీ ఇన్వాల్వ్ కాదు. ఇది ఒక అన్అప్రూవ్డ్ ఆల్గో. ఏదో మనం ఒక 6 months టెస్టింగ్ ఫేజ్లో పెట్టాం కాబట్టి ఆ టెస్టింగ్ అనేది జరుగుతుంది. చాలా సైకిల్స్ దాటిన తర్వాత కానీ ఈ ఆల్గో యొక్క పర్ఫెక్షన్ అనేది మనకు అర్థం కాదు. సో అది ప్రస్తుతానికి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఫాలో అవటం మర్చిపోవద్దు, దయచేసి షేర్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి.